చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్. విశ్వాసం అంటే నమ్మకం. మనం ఉంచేది విశ్వాసమా, లేకపోతే మనం నమ్మడానికి వాడు యోగ్యుడైతే వాడికి విశ్వాసం ఉందనన్నా ఇది ఒక పెద్ద మీమాంస. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మగలను, మీరు చాలా నమ్మకమైన వాళ్ళు, నాకు మోసం చేయరు కనుక మీకు విశ్వాసం ఉంది అనొచ్చా? నా మీద పెట్టుకుంటాను. మీరందరూ నమ్మడానికి నేను యోగ్యుడిని, నేను మిమ్మల్ని ఎప్పటికీ ముంచను, మోసం చేయను, కాబట్టి నేను చాలా విశ్వాసం గల మనిషిని అనొచ్చా? అలాగే అంటారు కుక్క చాలా విశ్వాసము గల జంతువు అని. చిన్నప్పుడు పాఠంలో చదివినప్పుడే అడిగాను, కుక్కకు విశ్వాసం ఎవరి మీద ఉన్నది? కుక్కకు విశ్వాసము ఇంకొకరి మీద ఉన్నదా, లేకుంటే వీడికి దాని మీద ఉందా? దాన్ని కావలి పెట్టి వెళ్ళిపోతున్నాడు ఇంటికి, దొంగను రానివ్వదని యజమాని యొక్క, గృహ యజమాని యొక్క నమ్మకం. కుక్క కావలిగా ఉంటే దొంగని రానివ్వదు, వాడు లంచం ఇచ్చినా తీసుకోదు. కనుక యజమాని కుక్క మీద విశ్వాసం కలిగిన వాడా, కుక్కకే విశ్వాసం ఉందా? విశ్వాసం గల జంతువు అనాలనా, విశ్వసనీయత కలిగిన జంతువు అనాలా? మరి విశ్వసనీయత అని అనకుండా విశ్వాసం గల జంతువు అంటారేంటి? కుక్కకు ఎవరి మీద విశ్వాసం ఉంది? దొంగ మీదనా? ఎవరి మీద? దేన్ని నమ్మింది? విశ్వాసం అనేది చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్. కుక్కకున్న విశ్వాసం ఏంటంటే, నన్ను పెంచిన యజమాని నేను కాపాడడానికి అన్ని విధాల సమర్థుడు, యోగ్యుడు, వాడిని కాపాడడమే నా జీవిత ధ్యేయము, వాడిని కాపాడకపోతే నేను చచ్చిపోయినా మంచిదే కానీ నా బ్రతుకు అర్థం లేదు అనుకుంటుంది. అది పెంచుకున్నోడి మీద దానికి ఒక నమ్మకం ఉంది, ఏంటంటే వీడు నాకు పూటకు అన్నం పెడతాడు, నా అవసరం నాకున్నది పొట్ట ఒకటి కదా, దానికి ఏమి రేమండ్ సూట్లు పట్టు చీరలు అక్కర్లేదు కదా, వడ్డాణాలు నెక్లెస్లు అక్కర్లేదు కదా, నాకు అన్నం పెడతాడు వాడు, నాకు అవసరమైంది ఏంటో నాకు ఇస్తాడు, కనుక నేను అతడికి నమ్మకంగా ఉండాలి. ఇది దానికి ఉన్నటువంటి అభిప్రాయం. నన్ను అతడు కాపాడుతాడు, నేను అతన్ని కాపాడాలి. కుక్కకు కూడా విశ్వాసం ఉంది, ఎవరి మీద? యజమాని మీద. వీడు మళ్ళా ఊరు నుంచి వచ్చినాక నాకు అన్నం పెట్టాడు అని దానికి నమ్మకం ఉందనుకోండి, అప్పుడు కుక్క అయినా సరే కాపాడదు. దొంగగారు నేను మీ పార్టీలో చేరిపోతాను, మరి నాకెంత వాటా ఇస్తారో అని అడుగుతుంది. కానీ దానికి నమ్మకం, నా యజమానుడు నేను బ్రతుకున్నంత కాలం నా పుట్ట సంగతి చూసుకుంటాడు, కనుక నేను కూడా వాడి ఇల్లు సంగతి చూసుకోవాలి. మరి కుక్కకు యజమానికి ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంది, భక్తులకు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంది. మరి ఇదేం విశ్వాసము? అవును, నా విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి ఎక్కడైనా చూసుకోవచ్చు, రాయిలో, రప్పలో, చెట్టులో, గుట్టలో, అంతటా దేవుడు ఉన్నాడు అనేది నా నమ్మకం. ఇలా రాయిని పెట్టి పూజిస్తారేమిటి అన్నాడు ఒకడు. ఆయన అన్నాడు, దేవుడు సర్వాంతర్యామి అయిన అవునా కాదా? దేవుడు అంతటా ఉంటే ఈ రాయిలో కూడా ఉంటాడు, ఎందుకు ఉండడు అన్నాడు. అంతటా ఉన్న దేవుడు ఈ రాయిలో కూడా ఉంటాడుగా, ఇక్కడ లేడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మరి సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి ఆ రాయిలో ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావని ఇతని అభిప్రాయం. సర్వాంతర్యామి గనుకనే ఈ రాయిని పూజిస్తున్నాను అంటాడు, ఎందుకంటే ఇందులో కూడా ఉంటాడని నా నమ్మకం. కాబట్టి ప్రతి దానికి రెండు వైపుల వాదోపవాదాలు ఉంటాయి, అది వాళ్ళ విశ్వాసం. కాన్సన్ట్రేషన్ కొరకు ఒక బొమ్మ ఏదో పెట్టుకుంటారు, అందులో దాన్ని ఊహించుకొని మనస్సును మాత్రం పరమాత్ముడి మీద లగ్నం చేస్తాం, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారని వాళ్ళ కోపం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మరి విశ్వాసము వెల్లడిపరచడం ఏంటి? మనము క్రీస్తు యేసు నందు
ఉంచవలసిన విశ్వాసము అనేది ఒకటి ఉంది. దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది, ఉద్బోధిస్తూ ఉంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. నమ్మకాలు విశ్వాసాలు ఉండొచ్చు, కానీ బైబిల్లో ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందినటువంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఏంటంటే చెప్పండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ అది, చాలా జటిలమైనటువంటి అనేక భావాలను వ్యక్తపరుస్తున్నటువంటి ఒక వాక్యం అది. మళ్ళీ దాని వెనక నుంచి ఇటు వెనక్కి వెనక నుంచి ముందుకు వచ్చేద్దాం మనం. కమింగ్ ఫ్రమ్ ది ఎండ్ టు ద బిగినింగ్. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధ లేఖనములను నీవు బాల్యము నుండి ఎరుగుదువు. నేను ప్రశ్నలు అడుగుతూ వెళ్తాను, మీరు నాకు జవాబులు చెప్తూ వెళ్ళండి. తిమోతి ఏమి ఎరిగినవాడు? పరిశుద్ధ లేఖనములను ఎరిగినవాడు. వెరీ గుడ్. ఈ పరిశుద్ధ లేఖనాలను తిమోతి ఎప్పటి నుంచి ఎరిగినవాడు? వెరీ గుడ్, బాల్యము నుండి ఎరిగినవాడు. ఈ పరిశుద్ధ లేఖనములు శక్తి కలిగినవా, శక్తి లేనివా? శక్తి కలిగిన లేఖనాలు. ఏమి పని చేయుటకు శక్తి కలిగిన లేఖనాలు ఇవి? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు ఈ లేఖనాల్లో శక్తి ఉంది. బాల్యము నుండి నీవు ఏ లేఖనములైతే ఎరుగుదువో ఆ లేఖనాలకు ప్రత్యేకమైన శక్తి ఉంది. రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు అవి కలిగిస్తాయి. అంతటి శక్తి ఆ లేఖనాల్లో ఉంది. మరి ఈ రక్షణార్థమైన జ్ఞానము కలిగించడానికి లేఖనాలకు శక్తి ఉందంటున్నాడు. మరి చదివిన వాళ్ళందరికీ ఆ జ్ఞానం కలగడం లేదే. బైబిల్ చదివి ఒకడు విమర్శిస్తాడు, లోతు కుమార్తెలు అట్లా ఎందుకు చేశారు, ఇది పరిశుద్ధ గ్రంథం కాదంటాడు. మరి మా దగ్గర కూడా అంతకంటే ఘనమైన కథలు ఉన్నాయి అని వాడికి బుర్ర వెలగదు. ఎందుకంటే లోపల ఫ్యూజ్ పోయింది. అట్లాంటి ఘనమైన కథలు మనకైనా 1-2 ఉన్నాయి ఇక్కడ. దాన్నేమి సమర్థించలేదు. ఇప్పుడు లోతు కానీ లోతు కుమార్తెలు కానీ దేవతలని మనం అనలేదే. వావి వరుసలు తప్పిన వాడు మనిషే కానీ అజ్ఞాన దశలు అలా చేశాడు. వాడిని మనమేమి ఘనపరచలేదు, పూజించలేదు. మరి గురువుగారి భార్యను లేపుకొని వెళ్ళిపోయి వాడు దానికి కూడా లేపుకొని వెళ్ళిపోయాడు. దానికి న్యాయం చేయలేదు. తారమ్మ పోయేమో కోట్ల మైళ్ళ దూరం ఉంటే వీడేమో ఇక్కడున్నాడు చంద్రరావు. కనీసం తీసుకుపోయిన దానికైనా న్యాయం చేశాడా? వాడిని నమ్మి భర్త గారిని వదిలిపెట్టి వచ్చింది. మరి తారమ్మ పక్కనే ఉండొద్దు చంద్రుడు? ఆమె ఎంత బాధపడింది, ఏరా నన్ను తీసుకొచ్చేసావు, నన్నేమో కోట్ల మైళ్ళు దూరం పెట్టావు, నువ్వేమో అక్కడున్నావు అని చంద్రరావు గారు దానికి ద్రోహం చేశాడు, గురువుకు ద్రోహం చేశాడు, గురువు భార్యను తీసుకుపోయాడు. అదేమో ఆడపిల్ల పాప వీడిని నమ్మొచ్చింది, ఆ ముసలోడు నాకు న్యాయం చేయట్లేదు, ఈ కుర్రోడు పడచోడు న్యాయం చేస్తాడని తారమ్మ వీడిని చంద్రరావుతో లేచి వచ్చేస్తే దానికైనా వాడు ఇంట్లో కాపురం పెట్టొద్దు. ఆమెను ఎక్కడో కోట్ల మైళ్ళు దూరం వదిలేసి వీడు ఇక్కడ వచ్చేసి ఉన్నాడు. ఇక్కడ ఇంకెవరికి లైన్ వేస్తున్నాడో తెలీదు. అంటే ఇంకా ఒక్కొక్కరికి లైన్ వేయటము, తీసుకెళ్ళిపోవటం, ఎక్కడో చోటు పెట్టేసేయడం, మళ్ళీ రావడం, ఇదే పనిలా ఉంది. వాడిని దేవుడు అంటారు. మరి మేము లోతును దేవుడు అనలేదే. ఆదాము ద్వారా పుట్టిన పాపులలో వీళ్ళు కూడా ఉన్నారని మేము చెప్తున్నాం. పాపికి పాపులే పుట్టారు,
పులికి పులి పిల్లలే పుడతాయి, పిల్లికి పిల్లి కోనలే పుడతాయి. కుక్కకు గాడిద పుట్టదు, గాడిద గుర్రం పుట్టదు. పాపికి పాపులే పుడతారు. ఆదాము హవ్వలు పాపులైనారు, అందరం పాపులమే. ఆ పాపుల్లో వీళ్ళు కూడా ఉన్నారు, లోతు కుమార్తెలు. అది మేము చెప్పి వాళ్ళని దేవుళ్ళు అనలేదే. ఇంతకన్నా పెద్ద చండాలం నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళని దేవుళ్ళని చేసి మళ్ళీ మమ్మల్ని అంటావే అంటే వాడితో ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్. లోపల ఫ్యూజ్ పోయింది వాడికి, అసలు మొత్తం బుర్ర వెలగదు ఇంకెప్పటికీ. ఫ్యూజ్ పోయిందంటే ఫ్యూజ్ పెట్టాము, కరెంటు పోయిందంటే జనరేటర్ పెట్టాము, అయినా వెలగట్లేదు. బల్బులో ఫిలమెంట్ పోయింది, ఇంకేం వెలుగుతాడు వాడు? అలాంటి వాళ్ళు చాలామంది బైబిల్ చదివి బైబిల్ అంతా తప్పుల తడకంట. నీ బొంద కాదు, బైబిల్ తప్పుల తడకట. అసలు తప్పు ఒప్పు అనేది నీకు తెలుసంటరా? దౌర్భాగ్యుడ, బైబిల్ జోలికి రావద్దు. ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గ్రంథము. నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సవాలు చేస్తున్నాను. బైబిల్ చదివి బైబిల్లోని మాటలు విని నేను మార్పు చెందాను. ఒకప్పుడు నేను వ్యభిచారిన యుంటిని మారాను, త్రాగుబోతున్న యుంటిని నేను మారాను, కిరాయి హంతకున్న యుంటిని నేను మార్పు చెంది సమాజ సేవకున్నయ్యాను అని చెప్పేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో. ఏ ఇతర గ్రంథమైనా చదివి ఒకప్పుడు తాగుబోతైనోడు ఇప్పుడు తాగుడు మానేశాడు అన్నది ఉన్నదా చెప్పండి నాకు. ఇంకా ఎక్కువయ్యారు. కాబట్టి బైబిలు అనే మాట పలకడానికి అసలు వాళ్లకు యోగ్యత లేదు. బైబిల్ను కానీ యేసు ప్రభువును కానీ ఎవడైనా దూషించాడంటే ఇక వాడు ఆల్రెడీ హోప్లెస్ కేసు అన్నమాట. వాడిని చూసి మనం బాధపడొద్దు. ఏంటన్నా నువ్వు జవాబు ఇవ్వట్లేదు, అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలంటాడు ఒకడు. వీడో రకం పిచ్చోడు, వాడేదో మాట్లాడుతున్నాడు, మనం జవాబు ఇవ్వటం ఏంటి? దారిలో వెళుతుంటే కుక్కలు అరుస్తాయి అనుకో, దాని కుక్క దగ్గరికి పోయి మనం పంచాయతీ పెట్టుకుంటాం. ఏమిటే కుక్క, ఎందుకే అరుస్తున్నావు? నిన్నేమన్నాను నీకు నాకేమైనా పంచాయతీ ఉందా? నేను నీ ఇంటికి వచ్చానా, నువ్వు నా ఇంటికి వచ్చావా? నేను ఏదో రూపాయి తిన్నానా, నిన్నేమన్నా అన్నానా? ఎందుకు అరుస్తున్నావు? ప్లీజ్ అరవకవే. అందరూ ఏమనుకుంటారు? వీడిలో ఏదో ఉంది, లేకపోతే అది అరవదని అందరూ అనుకోరా? నా పరువు తీయకు, దయచేసి ఏదో పరువుగా బ్రతుకుతున్నాను అని దాని ముఖంలో ముఖం పెట్టి దాన్ని ఆర్గ్యూ చేస్తే దానికి తిక్కరేగి, ఈ తిక్కలోడు నా మానాన్ని నేనేదో అరుస్తుంటే వీడు నా జోలికి వచ్చి వీడు అరుస్తున్న మనిషి భాషలో మరుగుతున్నాడు ఏంటి వీడని నీ మూతి పట్టుకొని కలిసి పీకి పెడుతుంది. అది పట్టించుకోకూడదు. అది అరుస్తుంటే అది దాని జాతి లక్షణం. అది అరుస్తుంటే దాన్ని చూడాలి. వెరీ గుడ్, నీ జాతి పరువు నిలబెడుతున్నావు అని ఎంతో సంతోషించి మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ మొరుగుడు అని చెప్పి వచ్చేయాలి. కానీ అన్నిటికీ సమాధానం చెప్పకూడదు. ఒక దేవుడు వాట్సాప్లో పెట్టాడు, ఎవడు రా ఈ యేసుక్రీస్తు? ఎవరు ఎర్ర ముఖం, ఇంకా తెలియలేదురా నువ్వు? ఏ అగ్రిమెంట్ రాసుకున్నా క్రీస్తు శకం డేట్ వేస్తున్నావు, పిచ్చి ముఖం తెలియలేదు. ఎవడు రా ఈ యేసుక్రీస్తు? ఎక్కడ పుట్టాడురా? ఎవడికి పుట్టాడురా? ఇండియాకు వచ్చాడా? ఇండియాలో నడిచాడా? ఇండియాను ఏలాడా? ఎందరో గొప్ప రాజులు ఇక్కడ ఏలారా? ఎవరికి పుట్టాడురా అంటే తిక్కలోడా, యేసు ఎవరికి పుట్టడం కాదు, అందరం ఆయనకు పుట్టామని నేను చెప్తున్నా. నేను, నా బాబు, నువ్వు, నీ బాబు మొత్తం అక్కడి నుంచి వచ్చాము. ఆయన సర్వలోక సృష్టికర్త. సర్వలోక సృష్టికర్తను పట్టుకొని ఎవడికి పుట్టాడేంటి? ఆయన ఎవడికి పుట్టడు.
ఆది మధ్యాంతరహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలమునకు అతీతుడు, కాలానికి వెలుపల ఉన్నవాడు. మన రక్షణ కొరకు కాలములో ప్రవేశించుటే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలమునకు బయట ఉన్నవాడు కాలంలో ప్రవేశించాడు. అది 2000 ఏళ్ల కిందట జరిగింది. క్రిస్మస్ కంటే ముందే యేసు ఉన్నాడు. కాలము అనేది ప్రారంభం కాకముందే యేసు ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అదే మాట వేదము చెప్పింది. ఇప్పటికొచ్చి ఇంతమంది గొడవ చేస్తున్నారు, కానీ ఒక్కడు రాయలేదు హైందవ క్రైస్తవానికి జవాబు. అసలు చదవకుండానే మాట్లాడేస్తున్నారు దౌర్భాగ్యులు. అందులో నేను క్లియర్గా చెప్పాను, కాలమే బ్రహ్మ, కాలమే సృష్టించుచున్నది, కాలమే పోషించుచున్నది, కాలమే విధాత అని చెప్పి. ఈ కాలం ఎవరు అంటే ఇతడే శబ్దము, ఇతడే యజ్ఞము, ఇతడే అగ్ని, ఇతడే పరిశుద్ధుడు. ఇతడు 2 జన్మల వాడు. పరలోకంలో ఒకసారి జన్మించాడు, భూమి మీద ఒకసారి జన్మించాడు. ఇతడు భూలోకపు మధ్యలో పుట్టాడు, భువనపు నాభిలో పుట్టాడు, మరణించి మళ్ళీ లేచాడు. ఈ లక్షణాలన్నీ యేసులో కనబడుతూ ఉండగా, యేసు కూడా శబ్దమని, యేసు కూడా అగ్ని అని, యేసు కూడా భూమధ్య పురములో పుట్టిన యజ్ఞ పురుషుడని చరిత్రలో కనబడుచుండగా, ఇది అది ఒకటేనని ఎందుకు అనుకోకూడదో ఒక గట్టి కారణం చెప్పమని అడిగా. ఎవడు చెప్పలేదు. బౌ అంటున్నారు. ఇక అది బౌ అనకపోతే కుక్క కళ్యాణి రాగం పాడు, శంకరాభరణం పాడు అంటే దానికి ఏమొస్తుందో వచ్చేది ఒకటే వంకరాభరణం. కళ్యాణి శంకరాభరణం నేను పాడుతాను, కుక్కేం పాడుతుంది? నేనేమో లాజికల్గా మాట్లాడతా, వాడేమో ఇల్లాజికల్గా మాట్లాడతాడు. కనుక వాడిని పట్టించుకోకూడదు. కుక్క ఇప్పుడు కుక్కను సంగీతం పాఠశాల నేర్పించారనుకో, సా రీ గ మ పద ని సా అను అంటే భౌ 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 అంటుంది. దాన్ని కొట్టిన లాభం లేదు, చంపిన లాభం లేదు. కాబట్టి వాళ్ళను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని వాడు అలాగే అంటాడు, మనకు నష్టం లేదు. రేపు వచ్చేది ఎవరి రాజ్యం అనుకో, ఆడేదో కలలు కాడుకుంటున్నాడు, ఏదో దోమరాజ్యం వస్తుందని. ఇక్కడ వచ్చేది యేసు రాజ్యం బాబు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. త్వరలోనే ప్రపంచము నేలేదు నువ్వు అనుకున్నాడు ఎవడు కాదు. సిరియా రాజు వస్తాడు, ప్రపంచాన్ని 3.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత నీవు మాలదేవుడు మాదిగ దేవుడు అని తోసేసావు చూడు, ఆయన వస్తాడు, 1000 ఏళ్ళు భూలోకాన్ని ఏలుతాడు. నువ్వు కలలు కాని వాళ్ళు ఎవరు రారు, అడ్రస్ కూడా ఉండరు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకానికి రాబోతున్న రాజు యేసయ్య. వీడు వద్దంటే మానేస్తాడేంటి ఆయన? ఎవడొద్దన్నా ఇది ఆగదు, జరగబోయే చరిత్ర ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిలును కానీ యేసును కానీ ఎవడైనా ఏమైనా అన్నాడు అంటే, మిట్ట మధ్యాహ్న సూర్యుడి మీద కాంట్రించి ఉమ్మేస్తున్నాడు వాడు. నడినెత్తి మీద సూర్యుడు ఉన్నాడు, కాంట్రించి ఉమ్మేశాడు అనుకో, అది సూర్యుడి మీద పడుతుందా, వచ్చి వీడి మీద పడుతుందా? అక్కడ పడదు, ఇక్కడ పడుతుంది.
యేసయ్య ఎక్కడ బాబు, వీళ్ళు ఎక్కడండి? ఆయన మహాదేవుడు. యేసుని ఎవడు అసలు ముట్టుకోవడానికి కూడా అవకాశం, అర్హత లేదు. భూమి మీద ఉన్న గ్రంథములన్నిట్లో ఈ బైబిల్ కూడా అటువంటిది. బైబిల్లో తప్పులు ఉన్నాయంట. లేఖనాలు నీకు జ్ఞానము కలిగిస్తాయి, రక్షణార్థమైన జ్ఞానము కలిగిస్తాయి. కానీ ముందు ఒక క్లాజ్ పెట్టాడు, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా నీకు రక్షణార్థ జ్ఞానం కలిగిస్తాయి. లేఖనాలు నీకు అసలు సిసలైన రక్షణార్థ విజ్ఞానం, రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు కలిగించాలి అంటే ద్వారా, త్రూ అని ఒకటి, త్రూ ప్రాపర్ ఛానల్, వయా మీడియా ఒకటి పెట్టాడు. ఈ గుమ్మములో గుండాను రావాలి, ఈ ద్వారంలో గుండా రావాలి. అప్పుడు ఈ బైబిల్ నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇస్తుంది. సరైన గుమ్మము గుండా వచ్చి బైబిల్ చదవాలి, అప్పుడు నీకు రక్షణార్థమైన జ్ఞానం దొరుకుతుంది. ఆ గుమ్మంలో గుండా రాకుండా చదివితే నీకు లోతు కుమార్తెలు దొరుకుతారు. ఇప్పుడు చచ్చిపోయారు. దానివల్ల ప్రయోజనం, వాళ్ళు బతుకున్నా కనీసం ఇంట్లో పని కన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడో చచ్చిపోయారు. ఎందుకు వాళ్ళు మనకి ఇప్పుడు? లోతు కుమార్తెలు అంట, లోతు కుమార్తెలు. బుద్ధిహీనుడు. బైబిల్లో వాళ్ళు ఇట్లా ఉంది కనుక బైబిల్ గ్రంథం, దైవ గ్రంథం కాదట. వాళ్ళు చేస్తే బైబిల్ దైవ గ్రంథం కాకపోవడం ఏంటి? ఒకప్పుడు ఇలా పాపం జరిగిందని చెబుతున్నాడండి. పాపం జరిగిందని చెబితే అది పరిశుద్ధ గ్రంథం ఎట్లా కాకుండా పోతుంది? ఈ పాపం జరగడం మంచిదని మెచ్చుకుంటే అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఇలాగే పాపం మీరందరూ చేయండర్రా అని చెబితే అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఈ పాపం చేసిన వాళ్ళని, దేవుళ్ళని పూజించండిరా అని చెబితే అది పరిశుద్ధ గ్రంథం కాదు. వాళ్ళు తప్పు చేశారు. అందరి న్యాయాధిపతి అయిన దేవుడు నిష్పక్షపాతి కనుక తనకు భక్తులు అనుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తే అది చెబుతున్నాడు. దేవునికి దాపరికం లేదు. ఎవరిని వెనుకేసుకురాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా, నేను ఏదైనా కావాలని తెలిసి అని తప్పు చేస్తే అది అంటాడు అక్కడ న్యాయపీఠం ముందు. ఏంటి ప్రభా, ఈసీఎల్ జాబ్ వదిలేస్తాను, నా పరువు తీస్తావేంటంటురే? అదేం పప్పులు నహి ఉడుకుతా హై ఇదర్, నో పప్పులు ఉడికింగ్. యూ షుడ్ బి కేర్ఫుల్. భూమి మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా, ఇక్కడికి వచ్చినాక అవన్నీ నడవదు. ఈసీఎల్ ఏంట్రా, ఈసీఐ లేదు, బిహెచ్ఏ లేదు. దౌర్భాగ్యుడా, ఐసా నై కర్ణాత క్యో కరే అంటే, నై కర్ణాత అంటే మరి అట్లా అయిపోయింది, మరి ఏం చేద్దాం? ఇట్లా అయిపోతుంది, మరి ఏం చేద్దాం అంటే, అది అట్లా అయిపోయింది కదా, ఇట్లా అయిపోతుంది, ఏం చేద్దాం అంటాడు ఆయన. దేవునికి పక్షపాతం లేదు. నోవహు దేవునితో నడిచినవాడు, నీవు మాత్రమే నీతిమంతుడివి అని మెచ్చుకున్న తర్వాత తప్పదాగి పడ్డాడని చెప్పాడు. మనమే కనుక నోవహు యొక్క బయోగ్రఫీ రాస్తే ఆయన తప్పదాగి బట్టలు లేకుండా పడ్డాడని మనం రాయం. ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది ప్రజలకి. మన తాత ముత్తాతల జీవిత చరిత్ర మనం రాస్తే వాళ్ళ మంచి లక్షణాలు రాస్తాం, వాళ్ళు ఉన్న చెడు మనం రాయం. దేవుడు మన బయోగ్రఫీ రాస్తున్నాడు. మంచిది రాస్తాడు, చెడ్డది రాస్తాడు. మంచి దానికి బహుమతి ఇస్తాడు, చెడ్డదానికి గద్దింపు కూడా ఇస్తాడు. మనం దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. మంచివి ఉన్నాయి మనలో, చెడ్డవి కూడా ఉన్నాయి. మంచిది ఉంటే దీనికి ఫలం వస్తుంది, చెడ్డది ఉంటే దానికి ఫలం వస్తుంది. ఈ గొప్ప పాఠాన్ని నేర్పడానికి దేవుడు కొంతమంది కథ రాశాడు. లోతు సంగతే కాదు, దావీదును గురించి కూడా రాశాడు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు జీవితంలో ఒక తప్పు చేశాడు, అది రాశాడు. న్యాయపీఠం ముందు ఏది కూడా వెనకేసుకురావడం కుదరదు. ఉన్నది ఉన్నట్టు మొత్తం మాట్లాడతాడు. మొత్తం ఇప్పుడు సినిమా చూడొద్దు అంటున్నారు. కంపల్సరీగా కుర్చీకి కట్టేసి చూపిస్తాడు మన బ్రతుకు సినిమా మొత్తం.
చూడు, చూడకపోతే తంతాను. చూడరా, నీ సినిమా చూడు. దానికి రెడీగా ఉండాలి. నేను రెడీగానే ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండాలి. నాకు తెలుసు. అప్పుడు మీరు అడుగుతారు, అన్నా तुम ऐसा करे क्या, अरे ऐसा करना पड़ा తమ్ముడు, క్యా करना. నువ్వు అడుగుదామని నా దగ్గరకు వస్తున్నావు అనుకో, ఈ లోపల నీ సినిమా స్టార్ట్ అవుద్ది అక్కడ. అరే ఇంకా నా ఏం పోయి అడగలేదు నేను. దేహముతో చేసిన వాటి ఫలమును పొందినట్లు మనందరం క్రీస్తు న్యాయపీఠం ముందు సినిమా చూడవలెను. దేవునికి స్తోత్రం. ఎవరిని బతుకు సినిమా వాడికి చూపించి ఇవ్వరండి బహుమానం అంటాడు. దేవుడు నిష్పక్షపాతి, పక్షపాతము లేకుండా అందరికీ తీర్పు తీర్చువాడని చెప్పడానికి భక్తులు కూడా తప్పు చేశారని రాస్తే, నోహు తప్పదాకి పడ్డాడు కనుక ఇది పరిశుద్ధ గ్రంథం కాదంట. మీ దేవుడు గురుగారిని భార్యను లేపుకుపోతే మరి మీది ఎట్లా పరిశుద్ధ గ్రంథం ఏందిరా బడుద్దాయి. మీ దగ్గర దేవతలే లేపుకొని పోతుంటే తప్పలేదు, కానీ మా దగ్గర పాపులు పాపం చేశారని చెప్తే తప్పైందా? ఆ దౌర్భాగ్యుడికి ఆ మాత్రం కూడా బుర్రవేలు, అసలు ఫిలమెంటే పోయింది. మేము ఇక్కడేమో జనరేటర్ పెట్టుకొని కూర్చున్నాము. బైబిల్లో నీకంతా ఇటువంటివే దొరుకుతాయి. నీకు రక్షణార్థమైన జ్ఞానం దొరకాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ రావాలా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన జ్ఞానము ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా అవలంబించవలసిన ప్రిస్క్రైబ్డ్ స్టిప్యులేటెడ్, దేవుడు అపాయింట్ చేసి డిజైన్ చేసిన ఒక ఫెయిత్ ఉంది. క్రీస్తు యేసునందు ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఏదైతే కలిగి ఉండాలో ఆ విశ్వాసమే కలిగి ఉండాలి. ఏ అభిప్రాయం కలిగి ఉండాలో ఆ అభిప్రాయమే కలిగి ఉండాలి. యేసును గూర్చి నువ్వేం అనుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడో నిర్ణయించాడో అదే నువ్వు అనుకోవాలి, ఇంకోటి అనుకోకూడదు. యేసును గూర్చి నీ అభిప్రాయము కరెక్ట్ అయిన నాడు బైబిల్ అనే దివ్య ధన నిధిలోనికి నీకు ప్రవేశ ద్వారం ఓపెన్ అవుతుంది. ఏమండి, అలీబాబా 40 దొంగలు అనే అరేబియన్ జానపద కథలో అక్కడ పోయి చూసినంత కొండ ఏమీ ఉండదు, గుహ ఉండదు, ద్వారం ఉండదు, ఏముండదు. ఈ దొంగలన్నీ దోచుకుపోయిన ధనరాశులు లోపల పెట్టుకుంటున్నారు తెలుసు. అది ఓపెన్ ఏమో అసలు ఏం లేదంతా. నేను చూస్తుండగా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, అన్నీ లోపల దాచుకున్నారు, మళ్ళీ వచ్చారు గుర్రాల మీద టకటకటకమని. చూస్తే కొండ ఏమీ లేదు అక్కడ. వీళ్ళ వెంట ఉండి ఒకటి కనిపెట్టాడు. వీళ్ళు ఒక మంత్రం చదువుతారు, అదేదో మంత్రం వీడు విన్నాడు. అలీబాబా జానపద కథ సుమా, మీరు పోయి ఆ కొండ వెతికారు కనుక అదేమన్నట్టు నేను వెళ్ళను, ముందు 3 కోట్ల అప్పుడు అదేం లేవు బాబు, అవన్నీ జానపద కథలు. ఆ కొండ దగ్గర పోయి ఇంగ్లీష్లో ఓపెన్ సెసేమ్ అని అంటాడు వాడు. అదే యాక్చువల్ అరబిక్లో ఇంకేదో ఉన్నది అది. అక్కడ పోయి ఆ కొండ ముందు ఇలాగా వాడు అరవగానే అద్భుతంగా ఒక ద్వారం అప్పటికప్పుడు ప్రత్యక్షమై ఓపెన్ అవుతుంది. అప్పుడు లోపలికి వెళ్తే అంతులేని ధనరాశులు ఉన్నాయి వాడికి. బైబిల్ కూడా అటువంటిదే. ఒక మంత్రం చదవాల. మంత్రం ఏంటో తెలుసా? యేసయ్యా నీవే నా రక్షకుడవు, నీపై నా భారమంతా వేస్తున్నాను, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఇంకో రక్షణ మార్గము లేదు, నీవే నా రక్షకుడవని నమ్ముతున్నాను అని నువ్వు యేసయ్యను నీ హృదయంలోకి స్వీకరించగలిగితే నీ కళ్ళ ముందు అంతులేని ఆధ్యాత్మిక విజ్ఞాన ధనరాశుల
ధననిధి కోశాగారం ఓపెన్ అయిపోతుంది. అప్పుడు నీకు లోతు భార్యలు, కయీను భార్య, ఈ భార్య, వాడి భార్య, వీడి భార్య కాదు, నీ సొంత భార్యని ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు భార్య ఎందుకు బాబు? లోతు కుమార్తెల సంగతి నీకెందుకు? నీవే నాద బ్రహ్మానికి భార్యగా మారిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక కథే మారిపోతుంది, వాతావరణమే మారిపోతుంది, మైండే మారిపోతుంది, కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యమే మారిపోతుంది. అసలు ఇదిరా అసలు సంగతి. ఇంతసేపు అంతా మేము ఏదో మేము డాల్డా వేసుకొని ఇదే నెయ్యి అనుకుంది. డాల్డా కూడా నెయ్యి రెండు ఒకటేలాగా ఉంటుంది తెలుసా మీకు? చూసారా డాల్డా? నేను చిన్నప్పుడు సేమ్ అది నెయ్యి అనుకునేవాడిని. ఇంకా మంచి నూక చక్కగా ఉంటుంది. అసలు కొన్నిసార్లు నెయ్యి అయినా సరే అంత బాగుండదు. కానీ డాల్డానే నెయ్యే. డాల్డా నెయ్యి సమానమా? అలాగే గ్రంథములన్నిటిలోనూ బైబిల్ గ్రంథము ఆధ్యాత్మిక గ్రంథరాజము, మకుటాయమానము, నిరుపమానము, సర్వోన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదను ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించు, నా బాధలో అది బహు నెమ్మది. ప్రభునందు ప్రియులారా, ఒకసారి నల్గొండ జిల్లా తిప్పర్తి సెంటర్లో సువార్త చెబుతున్నాం. నాకు 25 ఏళ్ళు, అప్పుడు 25 కూడా లేవు. ఒకడు వచ్చాడు, ఇదిగో పరిశుద్ధ గ్రంథం అని సోది చెప్పగానే మా దగ్గర ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలు అన్నాడు. ఏంటి పెద్ద బైబిల్ అది ఆ ఇంకో దేశం, మాకెందుకు బాబు, మా దగ్గర బోల్డ్ పవిత్ర గ్రంథాలు ఉన్నాయి అన్నాడు. చాలా సంతోషం. నేను చెప్పాను, చాలా సంతోషం, నేను నమ్ముతున్నా నీ దగ్గర చాలా గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయని. గ్రంథం మీ ఇంట్లో ఉందా? ఉంది. ఎందుకు లేదు? మా తాతల నాడు నుంచి ఉంది అన్నాడు. నువ్వు దాన్ని చదివావా అంటే చదవలేదన్నాడు. ఎందుకు చదవలేదు? అంత గొప్ప గ్రంథం ఉంది కదా, ఎందుకు చదవలేదు అంటే చదవలేదు అంతే. నీకెందుకు అన్నాడు. నీవు నా గ్రంథాన్ని గూర్చి నీ గ్రంథాన్ని గూర్చి మాట్లాడేవు కనుక నేను అడగాల్సి వచ్చింది. మీ తాతల నాటి నుంచి ఉన్నటువంటి ఆ పవిత్ర గ్రంథాన్ని నువ్వు ఎందుకు చదవలేదు? చదవాలనిపించలేదు కదా నీకు? మరి బైబిల్ చదవకుండా నేను ఉండలేకపోతున్నాను. చదవకపోతే ఆకలేస్తుంది. రాత్రింబగళ్ళు చదువుతాను, ఒకరోజు చదవకపోతే మళ్ళీ ఆకలేస్తుంది. మేము అస్తమానం బైబిల్ అంటున్నాం, నువ్వేమో అది ఎక్కడో గొప్ప గ్రంథం అని చెప్పి చదవవు ఎందుకు? ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఒక బంగారం ముద్ద అయితే అయి ఉండొచ్చు. నా దగ్గర ఉన్నది అన్నం బాబు, ఇది బ్రతికించే ఆహారం, ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. బ్రతకడానికి బంగారం కాదు, అన్నం కావాలి. అన్నం ముద్ద వాడి నోట్లో కుక్కితే చచ్చూరుకుంటాడు, ఆ బంగారం ముద్ద అయితే చచ్చూరుకుంటాడు. అన్నం అయితేనే బ్రతుకుతాడు. బలవంతాన చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తారు, ఎందుకు? తినకపోతే చచ్చిపోతాడు వాడు. అదే సమయంలో అంత బంగారం బిస్కెట్లు చేస్తారు, దుబాయ్ నుండి వస్తాయి, ఆ బిస్కెట్ పెట్టాడు వాడు నోట్లో చచ్చూరుకుంటాడు. బైబిల్ మనకు అన్నము, ఆహారము.
ఇతర గ్రంథములు చదవకపోతే వాడికి ఆకలి వేయట్లేదు. ఎందుకంటే బోరు కొడుతుంది. కొన్ని గ్రంథాలు అయితే నేను చూస్తే ఏమీ ఉండదు అందులో. వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు మా వాళ్ళు తన్నుకున్నారు, మొగుడు పెళ్ళాలు తన్నుకున్నారు, వీడి పెళ్ళంతా వాడు పోయాడు, వాడి పెళ్ళంతా వీడు పోయాడు. ఇదే తప్ప ఇప్పుడు నేను పాపిని, నేను ఎట్లా పరిశుద్ధపరచబడాలి అంటే దానికేముంది, ఎన్నో నదులు మునగొచ్చు కదా అంటాడు. ఈ నదుల్లో అన్ని మునిగిన తర్వాతే బాబు వాడు గురువు బారితో పోయాడు. అన్నిట్లో పుట్టినదులో మునిగి చేసిన తర్వాతనే వాడికి ఐడియా వచ్చింది ఏమో తెలిపోవాలని. గరికిపాటి నరసింహారావు గారు మంచివాడు చెప్తున్నాడు, గురుపాదులకు వందనాలు సభాముఖంగా. అందులో మునిగితే పాపాలు ఏం పోరా, నీ పాపాలు నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు ఆయన. కాదు, అది వినపడదు, మళ్ళీ మా జోలికి వస్తారు. నేను చెబితే తప్పు, మీ ధర్మ ప్రచారకులే చెబుతున్నారే, అది ఎందుకు నీ బుర్రకెక్కలేదు, ఫిలమెంట్ పోయింది. మరి ఎవడెవడో ఏదేదో చేశాడు, ఎవరెవరితో ఎవరో వెళ్ళిపోయారో మాకెందుకు ఆ చరిత్రలు. నేను పాపినై పుట్టాను, ఎలాగ నేను పరిశుద్ధుని కావాలో చెప్పగలిగిన అసలు సిసలైన ప్రాక్టికల్ సాంక్టిఫైయింగ్ గ్రంథం, ప్రాక్టికల్గా కార్యాచరణ చూపించే గ్రంథం, క్రియాశీలకముగా నన్ను పవిత్రపరిచే గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గ్రంథాలు మనం ఎలాగ పరిశుద్ధులం కావాలో చెప్పవు. ఎందుకు చెప్పవు తెలుసా? అసలు మనం ఎలా పాపలం అయ్యామో కూడా చెప్పవు. సమస్య మూలము చెప్పవు, పరిష్కారము చెప్పవు. సమస్య చెబుతాయి అంతే. పాపం అనే సమస్య ఆరిజిన్ బైబిల్ చెబుతుంది, దాని పరిష్కారం కూడా చెబుతుంది. ఆదాము కారణంగా మనం పాపులం అయ్యాము, క్రీస్తు యేసు రక్తము కారణంగా మనం పరిశుద్ధులమవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడికి పుట్టాడు రా యేసు? యేసు ఇండియాను వెళ్ళినాడా? అది ఇండియాని ఏమిటి, అమెరికాని ఏమిటి, దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా, భ్రష్టుడా, కపోలములో గుజ్జు లేని కూడా, ఖాళీ కపోలం వాడిది. యేసు ఎవడికి పుట్టాడు? యేసు దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ దేవుళ్ళు ఎవరికి పుట్టారు? 4 పురాణాల్లో 4 రకాల కథలు ఉన్నాయి. ఏది నమ్మాలి? అడుగుతావు, మమ్మల్ని గిల్లుకోవద్దు. నీకు తెలియదు సబ్జెక్టు, మాకు తెలుసు. నాకు నీ సబ్జెక్టు తెలుసు, నా సబ్జెక్టు తెలుసు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కో రకమైన జన్మలు ఉన్నాయి. అది అడుగుతా మా గ్రంథాలు విమర్శిస్తున్నారు అంటాడు. విమర్శ కాదు, నువ్వు యేసు ఎవడికి పుట్టాడు అని అడిగినందుకు మరి వాడెవడికి పుట్టాడని అనాల్సి వచ్చింది. నువ్వంటే మేము అనమా మరి? కానీ నేను అలాగ చెయ్యను. వాడెవడికి పుట్టాడని నేను అనను 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 ఎందుకంటే అసలు పుట్టనే లేదు కాబట్టి. అసలు పుట్టుంటేగా అడ్రస్ అడగడం. అసలే పుట్టనోడిని పట్టుకొని మనం ఎందుకు అడగాలి? ఎవరికి అసలు చచ్చ నేను అలాంటి తప్పు చేయను. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు. నిజంగా నేనైతే హృదయం నిండా కృతజ్ఞతతో, ఆరాధనతో, భక్తితో నింపబడ్డాను. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో వదిలేసేయండి. నేను మంచోడో కాదో కూడా అది కూడా వదిలేసే, అసలు అది సంబంధం లేదు. కానీ యేసు అనే ఈ వ్యక్తి మాత్రము ఎవడు పోల్చడానికి వీల్లేనంత సర్వోన్నతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. వర్ణించలేము అసలు ఆయన పరిశుద్ధతను కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ, దేవత్వాన్ని కానీ, అసలు వర్ణనాతీతం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఆయనను గ్రహించడానికి కన్నులు వెలిగించబడిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఇక వీళ్ళకంటే అదృష్టవంతుడు ఎవడు లేడు. యేసే దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు లేని వాడికి జ్ఞానము ఉండదు. అందుకే జ్ఞానము లేని మాటలన్నీ మాట్లాడుతుంటాడు. ఇంత జ్ఞానం జ్ఞానం అని చెబుతుంటారు. అసలు మనుషులకు పనికొచ్చేది ఒక్కడు కనిపెట్టారా? వాళ్ళందరూ నీచులు, మ్లేచ్చులు, గొడ్డు మాంసం తింటారు. వాడికి ఏముంది, వాడికి తెల్లతోలు తప్ప ఏం లేదు. వాడికి అది లేదు, మర్యాద లేదు, వాడికి క్రమం లేదు, కల్చర్ లేదు, వాడికి ప్రాచీన గ్రంథాలు లేవు. ఆ నీచుడు, నికృష్టుడు అనో వాడి మీద దుమ్మెత్తి పోస్తుంటారు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా వాడు కనిపెట్టిన విమానంలోకి తిరుగుతారు, ఆ నీచులు కనిపెట్టిన కార్లెక్కి తిరుగుతారు, ఆ నీచులు కనిపెట్టినటువంటి ఇంజక్షన్లు వేసుకుంటారు, ఆ నీచులు కనిపెట్టిన రైలు బళ్ళెక్కి తిరుగుతారు. ఎందుకు నీకు రైలు బళ్ళు, నీకు విమానాలు ఎందుకు? పద్మాసనం వేసుకొని మంత్రం చదువుకొని గాల్లో తేలిపోవాలా? అందరికి నేర్పించేసాడు మంత్రాలు. ఇండియాలో ఈ ట్రాఫిక్ రద్దీ తగ్గుద్ది. నేల మీద ఈ జామ్ అంతా తగ్గించేసి అందరం పద్మాసనాలు వేసుకొని గాల్లో గుద్దుకొని సావచ్చు అక్కడ పైకి. ఎందుకు నీకు రైలు బళ్ళు ఎందుకు? కొంతమంది భీకరాకారం మొత్తం అవతారం అంతా దిగేసుకొని స్కూటర్ మీద పోతుంటాడు. నీకు స్కూటర్ ఎందుకురా? అవతారం అంతా వేసుకున్నావు కదా, ఆ స్కూటర్ ఎందుకు? ఎగిరిపో గాల్లో. నీచులు నీచులు అంటాడు. అసలు వాడే మొత్తం ఒకడు కళ్ళజోడు పెట్టుకొని అంటున్నాడు, ఐ హేట్ దిస్ వెస్టర్న్ కల్చర్, వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ వెస్టర్న్ కల్చర్ ఫ్రమ్ ఇండియా అని ఇంగ్లీష్లో. ఒరే నువ్వు మాట్లాడు ఇంగ్లీషు అక్కడిదే, నువ్వు పెట్టుకుని కళ్ళజోడు అక్కడిదే. వేదకాలంలో కళ్ళజోడు ఉందా? మరి తీసిపారేది, గుడి కళ్ళు వేసుకొని పోయి గొయ్యిలో పడు. పవిత్రమైన గొయ్యిలు ఎన్నో ఉన్నాయి పవిత్రమైన కర్మభూమిలో. యేసయ్య జోలికి వచ్చారు. నేను మళ్ళీ చెబుతున్నా, యేసు ప్రభువును అన్యాయంగా దూషించినందుకు వీళ్ళకు చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తాను నేను. ఒరే చంపినా బాగుండు కదరా అనేటట్టు చేస్తా. మీరు నరహత్య చేయొద్దన్నాడు యేసయ్య, కనుక మేము చెయ్యం. కానీ చంపినా బాగుండు కదా అనేటట్టు చేయొద్దని యేసయ్య చెప్పలేదు, అది చేస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జుట్టు పీక్కొని చేస్తున్నారు కొంతమంది. పీక్కుందామంటే జుట్టు కూడా లేకుండా ముందు వెళ్ళిపోయింది ఎప్పుడు వాళ్ళకి. ఎక్కడో సమర్పించేశారు, ఇప్పుడు ఏం పీక్కోవాలి తెలియదు. యేసుక్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసము మనం ఉంచితే అప్పుడు మనకు ఓపెన్ సెసేమ్ అన్నట్టు బైబిల్ అనే ధనాగారం ఓపెన్ అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు జ్ఞానం దొరుకుతుంది. అసలు విశ్వం ఏమిటి, లోకం ఏమిటి, నేనేమిటి, నువ్వేమిటి, పాపం అనేది ఎందుకు వచ్చింది, పరిష్కారం ఎలా కలుగుతుంది, ఇన్ని మతములు ఎందుకు ఉన్నాయి, అప్పుడు అన్నీ క్లారిటీ వచ్చేస్తుంది అన్నిటి విషయంలో. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలగాలంటే యేసుక్రీస్తును గూర్చి నీ విశ్వాసం కరెక్ట్గా ముందు కుదరాలి. యేసు ఎవరు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసని పేరు పెట్టుదువు. మనోళ్ళు కొంతమంది ఈశాయ నమః, ఏమో ఆయ నమః, అదాయ నమః, ఇదాయ నమః అని మనోళ్ళు మంత్రాలు చెప్పడం అవన్నీ అవసరం లేదు. యేసు అనే పేరు
వేదములో లేదు, ఉండదు, ఉండనక్కర్లేదు. ఎందుకంటే యేసు అనే పేరు హెబ్రీ భాషా పదం. వేదము సంస్కృతంలో ఉన్నది. యేసు అనేది హెబ్రీ భాషా పదము. సంస్కృత భాషలో యేసు అని ఎలాగంటారు? ఈశా అనే మాట ఈశ్వరుడు, రాజు, భగవంతుడు అనే మాటకు పర్యాయ పదం. సర్వేశుడు అంటాం. సర్వ ప్లస్ ఈశుడు. ఈశుడు అంటే రాజు, ఈశ్వరుడు, ఈశుడు పర్యాయ పదాలు. యేసు అనే మాట వేదంలో లేదండి నేను చెబుతున్నాను. కానీ యేసు ప్రతిబింబం ఉన్నది. వీడికి చెవుడు వచ్చేసి బ్రహ్మచెవుడు. నేను చెప్పే మాట ఏంటి? యేసు అనే మాట బైబిల్లో ఉంటుంది కానీ వేదంలో ఉండదు. ఎందుకు ఉండదు? వేదము రాయబడిందేమో సంస్కృతము, వేద భాష, బైబిల్ ఏమో హెబ్రీ భాష, గ్రీకు భాషలో రాయబడింది. హెబ్రీ భాష పదం సంస్కృత భాషలో ఎలాగ ఉంటుంది? ఉండదు. ఉండదని మేము చెప్పలేదు కూడాను. యేసు అనే మాట లేదు కానీ యేసు వ్యక్తిత్వం బైబిల్లోనూ మానవ చరిత్రలోనూ ఎంత ప్రస్ఫుటంగా ఎలాగ కనబడుతుందో సేమ్ అవే లక్షణాలు, అవే పోలికలు కలిగిన ఒక మహాపురుషుని గూర్చి వేదములో ప్రస్తావించబడింది. 100% ఈ పోలికలు ఆ పోలికలు మ్యాచ్ అవుతున్నాయి కనుక బుర్రలో గుజ్జున్నోడు ఎవడన్నా ఆలోచించుకోండిరా, ఈయన గురించి అది ప్రస్తావన ఏమోనని అన్న ఆలోచించండి. కాదనిపిస్తే మానేయండి. నువ్వు ముందు ఆలోచించుకోమన్నా. 100% పోలికలు ఉన్నా సరే మేము ఒప్పుకోమంటే మాకు ఫిలమెంట్ పోయింది అన్నోడితో మాకు పంచాయతీ లేదు. నువ్వు నమ్మకపోతే నాదేం పోయింది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే పరలోకంలో ఉంటాను నేను. కాబట్టి యేసు అనే మాట వేదములో లేదు. యేసు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. ఆ పేరుతో పాటు ఆ చారిత్రక వ్యక్తి బైబిల్లో చెప్పబడ్డాడు. ఎందుకంటే ఆయన పుట్టిన దేశంలో రాయబడ్డ గ్రంథం, ఆ భాష. కానీ వేదములో కూడా ఇంకొక ఆయన ఎవరో మరి ఉన్నాడు. సేమ్ ఆయనకున్న లక్షణాలన్నీ ఈయనకు ఉన్నాయి. మన మహానుభావులు, మహర్షులు, దీర్ఘదర్శులు ఆయన్నే చూసి రాసి ఉంటారేమో. కాస్త ఆలోచించుకో. అవుననిపిస్తే నమ్ము, లేదంటే వదిలేసేమన్నా. ఎవరిని బలవంతాన్ని బయటకెళ్ళి ముంచలేదు. ముంచినా వాడు క్రైస్తవుడు కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు లోకరక్షకుడు అని చెబుతాడు. నీకంత మంట ఏంటి? నువ్వు వెళ్ళి చెప్పుకో అదే ట్యాంక్ బండి మీద, యేసు కాదు ఫలానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లోకరక్షకుడు అని చెప్పుకో. మేము కొట్టవే. బైబిల్ పంచుతున్నారు. ఎందుకు పంచుతున్నావు బైబిల్ అని కొట్టాడు. ఆడెంత వెధవండి వాడు. బైబిల్ పంచితే నీ మత గ్రంథం ఏదో నువ్వు పంచుకో. వాడు బాగా తెలుసు ఆ మత గ్రంథం పంచితే ఎవడు తీసుకోడు. అసలు ముందు ఆడికే ఇష్టం లేదు అది. అవునండి, నీ మత గ్రంథములు అంత జీవం ఉన్నది, అంత గొప్పతనం ఉంది అనుకుంటే వీళ్ళు ఎందుకు అందరికి పంచిపెట్టరండి? మనం బైబిల్ పంచిపెడతాము. 100 కోట్లు 1000 కోట్లు అన్నీ ఖర్చు పెట్టేసి బైబిల్ చదువుకుండని. అది కాదు, మా దగ్గర ఈ గ్రంథములో నీకు కావలసిన సత్యం ఉంది, సందేశం ఉంది, ఆదరణ ఉంది, ఓదార్పు ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది, ఈ బుక్ చదవండి అని అందరికీ ఊరువాడ ఎందుకు పంచిపెట్టరు? ఎందుకు పంచిపెట్టరు? ఆ మాత్రం తెలియదండి మాకు. ఎవడు చదవడు అసలు. ఇంట్లో ఉండే చదువుకో అని బూజు బట్టి పైన అటక మీద ఉండిపోయినాయి. ఇది ఎవడు చదువుతాడు? అంత మ్యాటర్ ఉంటేగా. మరి మ్యాటర్ లేనప్పుడు మ్యాటర్ ఉన్నదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? అంటే మాకు ఇక్కడ మ్యాటర్ లేక. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా
మనకి ఈ లేఖనాలు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగిస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు ఆయన గురించి నీ అభిప్రాయం కరెక్ట్ చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆయన రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. ఆయన గూర్చి బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? రావడమే ఒక ఉద్దేశంతో వచ్చాడు ఆయన. సబ్జెక్ట్కి వస్తున్నా. మిమ్మల్ని తీర్పు తీర్చడానికో, ఖండించడానికో, దండించడానికో కాదు. మీకు జ్ఞాపకం ఉందా? యోహాను 3:16 చెప్పండి కంఠత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. చెప్పేసేయండి. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏమండి నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను. ఇది ఎన్నో వచనం? 16. 17 చదవండి. 17 నెక్స్ట్ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు పంపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య వచ్చాడే. ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు, నిన్ను దండించడానికి కాదు. నెవర్ గెట్ దట్ రాంగ్ ఒపీనియన్ ఇన్ యువర్ మైండ్. Jesus is not an angry God. He is a merciful God. Gracious, loving. ఆయన ఎందుకు మనిషి అవతారం ఎత్తాడు తెలుసా? ఒక మనిషిగా నీవు ఏమేం బాధలు పడుతున్నావో అర్థం చేసుకోవడానికి. దయచేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వానికి సహాయము చెయ్యగలవాడైనాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ ఎన్ ఏంజల్, నాట్ ఎ కెరూబ్, నాట్ ఎ సెరాఫ్. నువ్వు మహాదూతవు కాదు, దేవలోక నివాసివి కాదు. మట్టితో చేయబడ్డటువంటి రక్తమాంసాల శరీరమందు నివసిస్తున్నావు. నీ భావోద్రేకాలు ఆయనకు తెలుసు. నీవు ఏమేమి పరిస్థితులను అనుభవిస్తున్నావో ప్రాక్టికల్గా ఆయన తెలుసుకోవాలని నీలాంటి నాలాంటి శరీరం దాల్చాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు 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 కానీ సమస్త విషయములలోను మనవలనే శోధింపబడి. అరే నువ్వు ఏదైనా ఎత్తి చెప్పొచ్చు ఈ సందర్భంలో, ఏదైనా ఊహించుకోవచ్చు ఈ సందర్భంలో. ఆయన ప్రతి విషయంలో నీలాగానే శోధింపబడ్డాడు. He was tempted but did not commit sin. What does it mean being tempted? శోధకుడు వచ్చి ఒక తలంపు పెట్టడం. దేవుడు ఇది వద్దన్నాడు, ఇది తప్పని నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అనే ప్రేపణ పేరు శోధన. తప్పులు చెయ్యమని, వద్దు వద్దని మనమే 10 మందికి చెప్పే పని మనమే చెయ్యాలని 100,000 సార్లు సాతాను మనల్ని శోధించాడు. చాలాసార్లు గెలిచాం, కొన్నిసార్లు లోబడిపోయాం. వద్దు తప్పు నేను చేయనని ఒక్కోసారి మొరాయించాం, మొండికేసాం. కొన్నిసార్లు చేతగాక వాడి మాట విన్నాం, తప్పు చేశాం. యేసు ప్రభువును కూడా వాడు శోధించాడు తప్పు చేయమని. శోధింపబడ్డాడు, కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా లొంగలేదు. హీ నెవర్ yielded to the temptation. శోధింపబడుట పాపము కాదు, ఆ శోధనకు నీవు లోబడుట పాపం. సాతాను నీకు సజెషన్స్ ఇవ్వడం నీ తప్పు కాదు, వాడిచ్చిన సజెషన్స్కి ఓకే చెప్పడం నీ తప్పు. అలాగే చేస్తానని ఒప్పుకోవడం నీ తప్పు. ఇలారా యేసు ప్రభు వారు అన్ని విషయాల్లో మనలాగానే శోధింపబడ్డాడు.
ఆకలి తెలుసు ఆయనకు, దాహము తెలుసు ఆయనకు. ఈవెన్ లైంగిక విషయాల్లో కూడా హీ వాజ్ ఎ హెల్దీ మేల్. హీ న్యూ వాట్ ద టెంప్టేషన్ ఈజ్, బట్ హీ వాజ్ నెవర్ విల్లింగ్ టు కమిట్ అ సిన్. హీ నెవర్ యీల్డెడ్. ఎప్పుడు కూడా తల వంచలేదు. నో నో నో, తన పరిశుద్ధత కాపాడుకున్నాడు. పాపం చేయలేదు, కానీ ఆ ఘడియలో ఆ శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి నీవు శోధింపబడినప్పుడు నీకు సహాయము చేయగల శక్తిమంతుడు. ఒకవేళ నీవు ఆ శోధనకు లొంగిపోతే కూడా ఆ శోధనలో సహానుభవం ఉన్నది. పాపములో సహానుభవం లేదు, కానీ శోధనలో సహానుభవం ఉన్నది. నాకు తెలుసురా బిడ్డ, ఆ సివియరిటీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. कोई बात नहीं, मैं तुम्हें माफ़ कर दूंगा, कोई गम की बात नहीं, जस्ट फॉरगेट इट, आई फॉरगिव यू అని మనలను ఆయన ఆదరించే గొప్ప క్షమాగుణము కలిగినటువంటి క్షమానిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు మన నీతి అయి ఉన్నాడు, మన నీతికి ఆధారమై ఉన్నాడు, మన పరిశుద్ధత అయి ఉన్నాడు, మనల్ని పరిశుద్ధ పరిచేవాడై ఉన్నాడు. కలలో కూడా అనుకోవద్దు ఆయన నిన్ను ఖండిస్తున్నాడని. నో నో నో. యేసు ఖండించే దేవుడు కాదు, మనల్ని సమర్థించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులుగా తీర్చే దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 33, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడును ఈ క్రీస్తు యేసే. క్రీస్తు యేసును నుంచవలసిన విశ్వాసం ఇది. మీరు యేసును ఊహించుకుంటే ఎలా ఊహించుకుంటారంటే, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. తండ్రి, నా కుమారుడు శోధింపబడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేద్దాం. మన సహాయం పంపే లోపల వాడు లొంగిపోయాడు, మురికంటించుకున్నాడు. తప్పే, కానీ నా రక్తాన్ని చూడు, ఈ రక్తాన్ని బట్టి క్షమిద్దాం అని మన పక్కన, మన పక్షంగా నిలిచి మన కొరకు ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ అ డిఫెన్స్ లాయర్. డిఫెన్స్ లాయర్ ఆయన. అంతేగాని మనల్ని శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. ఆల్వేస్ బిలీవ్ ది జీసస్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యేసు నీ పక్షం, యేసు నీ పక్షం, యేసు నీ పక్షం, యేసుని డిఫెన్స్ లాయర్. ఈ విశ్వాసము నీవు అవలంబించాలి. టేక్ అప్ దిస్ ఫెయిత్. టెల్ సేటన్. సైతాన్ గాడికి చెప్పాడే, సైతాను దౌర్భాగ్యుడు, ఇంకోసారి రావద్దు నా దగ్గరికి. యేసయ్యకు నా మీద కోపం ఉందని అబద్ధాలు చెప్తున్నావురా నువ్వు. కోపం కాదు, నా డిఫెన్స్ లాయర్ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీసస్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ యూ. నీ బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. నీ శరీరములో ఉన్న ప్రతి జీవ కణము ఆయనకు తెలుసు. నీ మనస్సులోని ప్రతి భావము ఆయనకు తెలుసు. ప్రతి కోరిక ఆయనకు తెలుసు. నీ హృదయాభిలాష ఆయనకు తెలుసు. నీ కొరకు డిఫెన్స్ లాయర్ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం అవలంబించాల్సిన విశ్వాసం. అరే, ఏం స్టాండర్డ్ లేదా? అట్లట్లా నేను ఇంత తప్పు చేస్తుంటే నాకెట్లా డిఫెన్స్ లాయర్ అవుతాడండి? పరిశుద్ధత కొరకే రోషం లేదు ఆయనకి. ఉంది ఉంది ఉంది, పరిశుద్ధత కొరకు రోషం ఉంది కనుకనే, పాపం అనే దాన్ని అసహించుకుంటాడు కనుకనే వీడిని ఊరికనే క్షమించమనడం లేదు. ఈ తప్పు చేసినందుకు వాడు ఏ దెబ్బ తినాలో ఆ దెబ్బ నేను తినేశాను కదా. ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష విధించొద్దు కదా. స్కూటర్ నడుపుకుంటూ రాంగ్ సైడ్ వెళ్ళామనుకోండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆపారు, 500 రూపీస్ జరిమానా విధించాడు. మన దగ్గర లేదు,
ఫ్రెండ్ వచ్చి ఇచ్చేసాడు, అక్కడ కథ పరిసమాప్తం అయిపోతుంది. ఆయన ఇచ్చేది ఇచ్చాడు, నువ్వు కూడా ఈసారి అంటాడా? ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష ఉండదు. మనం చేసిన తప్పులన్నిటికీ యేసు ప్రభు వారి శిక్ష అనుభవించాడు. లోక పాపములు మోసుకొని పోయాడు గనుక మళ్ళీ రెండోసారి అదే తప్పుకు మళ్ళా మనం దెబ్బతింటే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. ఒకే తప్పుకు 2 సార్లు ఎలా శిక్ష ఉంటుంది? ఎప్పుడు ఉంటుందంటే, బాగా వినండి ఈ మాట, ముగించేస్తాను. నేను స్కూటర్ డ్రైవ్ చేసి నేను రాంగ్ సైడ్ వస్తే వాడెవడండి నాకు జరిమానా కట్టడానికి? నేను ఒప్పుకోను అంతే అన్నామనుకో, మరి అయితే నువ్వు కట్టురా బాబు అంటాడు. ఒప్పుకోలేదుగా, నువ్వు కట్టు. మరి యేసు నా కొరకు మరణించాడంటే నేను ఒప్పుకోను అని మనం అంటే, సరే మరి నువ్వు చావు అంటాడు. కానీ అతడు నా మిత్రుడండి, నా కొరకు జరిమానా కట్టాడు, అయితే నిన్ను వదిలేసాను పొమ్మంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మన కొరకు జరిమానా కట్టిన మన మిత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదంలో దేవుడి పేరు మిత్రుడు కూడా. మిత్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, సకల దేశముల వారికి బంధువు, మన పక్షం ఉన్నాడండి ఆయన. ట్రాఫిక్ కానిస్టేబుల్ మనల్ని ఆపాడు, ఏంటి నువ్వు నో ఎంట్రీ అని చూసుకోలేదా అంటే కళ్ళజోడు మర్చిపోయించానండి. హెల్మెట్ కూడా మర్చిపోయిందండి. సరే మరి నువ్వు జరిమానా కట్టంటే పర్సు కూడా మర్చిపోయినా సార్. అరే వీటితో పెద్ద సాగు వచ్చి పడింది. నో ఎంట్రీ బోర్డు చూడలేదు, కళ్ళజోడు లేదట, హెల్మెట్ లేదట, మరి డబ్బులు కట్టమంటే పర్సు లేదట. మరి ఎట్లాగా ఈ స్కూటర్ ఇక్కడ పెట్టిపో నువ్వు అని అంటే, స్కూటర్ నాది కాదు ఫ్రెండ్ది సార్. అరే ఏ మనిషిరా నువ్వు, ఎక్కడ లేని బాధ నీతో, ఎలాగా? సరే అప్పుడు ఇంకొకడు వచ్చాడు. సరే వీడు మా ఇంటి పక్కన ఉంటాడు, నాకు తెలుసు సార్, 500 1000 నేను ఇస్తాను అంటే, ఇతను మావిడే సార్, నాకు తెలుసు సార్, థ్యాంక్ యూ సార్, నాకు జరిమానా కడతాం, మళ్ళీ నేను మనం సెటిల్ చేసుకుందాంలేండి. సరే సెటిల్మెంట్ ఏదో తర్వాత చూద్దాం, ముందైతే సంతకం పెట్టు. డబ్బులు ఎవడో కట్టాడు, సంతకం నీదే. యేసు నీ కొరకు రక్తం గార్చాడు, ఇది నా కొరకని నువ్వు సంతకం పెట్టాలి, అదే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంతకం లేదనుకో, నేను తప్పు చేయడం ఏంటి, వాడు జరిమానా కట్టడం ఏంటి, ఏంటండి ఆయన ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ. ఐఎమ్ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్, హైలీ ప్రిన్సిపల్ అంటే అప్పుడు మొదలవుతుంది నీకు తోముడు. ఓహో నువ్వు గొప్ప ప్రిన్సిపల్డ్ కాదు, అయితే ఆయన కార్చిన రక్తం నీది కాదు, నీ కోసం కాదు, మరి నువ్వు కట్టిప్పుడు జరిమానా ఏం కట్టాలా? పరిశుద్ధ రక్తం కావాలి, తీసుకున్న రక్తం. అదెందుకు డ్రైనేజ్ కంపు, శుభ్రమైన రక్తం కావాలి. మరి మనకాళ్ళు ఇదేం చేస్తాం? మరి ఉన్నదేమో ఒప్పుకోలేదు కదా అంటే, మరి ఒప్పుకోలేదు. ఆయన మా దేశంలో పుట్టలేదుగా, మా దేశంలో. ఈ దేశం ఆ దేశం ముఖ్యమా, ఈ పరిశుద్ధ రక్తం ముఖ్యమా అంటే, నాకు దేశమే ముఖ్యం సార్. మరి నువ్వు తీసుకురా పరిశుద్ధ రక్తం. లేదు కదా. అయితే అగ్నిగంధకము గుండంలో 2వ మరణములోను పాలు పొందు వెళ్ళమంటాడు. అక్కడ అన్ని దేశాలలో ఉంటాయి, అక్కడ పోయి పంచాయతీ పెట్టొద్దు. మళ్ళీ ఇదేంటి మ్లేచ్చులు అందరూ ఉన్నారు, ఊరు బయట వాళ్ళు ఉన్నారు, ఊరు మధ్యలో ఉన్నారు. అక్కడ పోయినా రే కులం తక్కువ వాళ్ళందరూ నేను కలిసి ఎందుకు కాలుతున్నాను, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, నేను అక్కడ కులొస్తుంది అంటే దేవుడు ఇంకా భక్తి పెంచుతాడు. రే వాడేది అరుస్తున్నాడు, కొంచెం ఒత్తి పెంచండి అన్నట్టు. దేవుని బిడ్డలారా, యేసునందుంచవలసిన విశ్వాసం ఇది. ఆయన నా రక్షకుడు, నా పక్షం, నా మిత్రుడు, నా తండ్రి. భయంకరంగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అమ్మ నాన్న ఎవరు ప్రేమించలేనంత ఉన్నతమైన ప్రేమతో నన్ను
ఆయన ప్రేమిస్తున్నాడు. జీసస్ హ్యాజ్ ఎ సెంటిమెంటల్ ఫీలింగ్ రిలేషన్షిప్ ఫర్ యూ పర్సనలీ. బిలీవ్ దిస్. నీకు రక్తం పంచుకొని తోడబుట్టిన వాళ్ళు, నీ గర్భాన పుట్టిన వాళ్ళు కానీ నిన్ను కన్నోళ్ళు ఎవరికి లేనంత గట్టి సెంటిమెంటల్ లవ్ నీ మీద యేసయ్యకుంది. అది నమ్మాల. హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ. యూ క్యాంట్ ఈవెన్ ఇమాజిన్. నీ వైల్డెస్ట్ ఇమాజినేషన్స్లో నువ్వు ఊహించలేవు. యేసయ్య ప్రేమ కొంచెం చూశాను నేను, గుండెలు అవిసిపోయిన, ఏడుపు వచ్చేసింది, పిచ్చెక్కిపోయింది. అంత ఆ ప్రేమ నీకు తెలిస్తే నువ్వు అనుకోండి ఇది పిచ్చేమో అనుకుంటావు. నువ్వు అర్థం లేకుండా మరీ ఇంత ప్రేమ అనిపిస్తుంది. అంత గొప్ప ప్రేమికుడిని పట్టుకొని నువ్వు తిక్కలు మాట్లాడి, యేసయ్య నీకు నేనంటే చాలా కోపంలే, నాకు తెలుసు, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, ఎంతసేపు నిన్ను ఇదిగో చంకకేసి లాక్కుంటా ఉంటే జారిపోయి, లాక్కుంటా ఉంటే జారిపోయి, లాక్కుంటా ఉంటే ఎంతసేపు రోజంతా జారిపోతే ఎంతసేపు చంకకేసుకుంటాడు. 100 సార్లు లాగుతాడు, 101సారి మళ్ళీ జారిపోతా ఉంటే సర్లే పొమ్మని వదిలేస్తాడు. నీ నిత్యత్వపు నష్టాలకన్నిటికీ నీ అవిశ్వాసమే కారణం. నువ్వు నమ్మగలిగితే ఇంకేం చేయనక్కర్లా, వెళ్ళిపోయి యేసయ్య ప్రక్కన సింహాసనం మీద ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మీద ఉంచవలసిన విశ్వాసం ఏంటంటే నిన్ను సింహాసనం ఎక్కించాలని కంకణం కట్టుకున్నాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ప్రేమను నమ్మేసేయండి అంతే, ఇంకేం అడగొద్దు ప్రశ్నలు. ఆయన ప్రేమను నమ్మగలిగితే నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తాడు, శోధనలో పడిపోకుండా కాపాడుతాడు, నీ నీతి వస్త్రాన్ని ఆయన మెయింటైన్ చేస్తాడు. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని కడిగేస్తాడు. తండ్రి అయిన దేవుని ముందు నిన్ను నీతిమంతునిగా నిలబెడతాడు. ఆయనే నీ నీతిగా నిలబడతాడు. నిత్యత్వం ఇది యుగాంతము వరకు ఉండున్నటువంటి, యుగముల వరకు ఉండున్నటువంటి నీతి. ఆ నీతిని మనము స్వతంత్రించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు మనము దేవుని సన్నిధిలో కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం.